దేశాన్ని విడిచిపెట్టకూడదండి. దేశంలో ప్రతి ఒక్కరి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు మనం దేశాన్ని ప్రేమించిన వారుగా ఉంటాం. చాలా సమయాల్లో మన గురించి, మన కుటుంబం గురించి, మన పిల్లల గురించి మనం ప్రార్థన చేసుకుంటాం, కానీ దేశాన్ని మర్చిపోతాం, ప్రజలను మర్చిపోతాం, ఇరుగు పొరుగు వారిని మర్చిపోతాం. వారందరి గురించి కూడా ప్రార్థన చేయాలి. వారందరూ కూడా బాగుండాలని ప్రార్థన చేయాలి. వారందరూ కూడా సంతోషంగా ఉండాలని ప్రార్థన చేయాలి. వారందరూ కూడా దేవుని యొక్క శక్తిని పొందుకోవాలని ప్రార్థన చేయాలి. దేవుని యొక్క మహిమ వారికి కనపడాలని ప్రార్థన చేయాలి. వారందరూ కూడా రక్షింపడాలని ప్రార్థన చేయాలి. వారందరూ కూడా ఈతి బాధలను విడుదల పొందాలని మనం ప్రార్థన చేయాలి. మన గురించే కాదు, ఇతరుల గురించి మనం ప్రార్థన చేయవారుగా ఉండాలి. హల్లెలూయా. ఇతరుల గురించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ముందుగా మనం ఇతరుల గురించి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన అవసరం తీరుస్తాడు. ఇతరుల అవసరం గురించి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన అవసరం తీర్చువాడై ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. మనం నిజముగా దేశాన్ని ప్రేమించువారుగా ఉన్నామా? ప్రజలను ప్రేమించువారుగా ఉండాలి.